అట్లాంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఎవరు పట్టించుకోలేదు గత 60 ఏళ్లలో. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1800 కోట్ల రూపాయలతో ఇవాళ భారతదేశానికే తలమానికమైన ఒక అత్యద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని మీ జిల్లాలో నిర్మాణం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే మీ పక్కనే ఉండే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఒక గోదావరికి మాత్రమే పరిమితమైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని నల్లగొండ జిల్లాకు తేవడమే కాకుండా జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో దామరచెర్లలో భారతదేశంలోనే అతి పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ప్లాంట్ దాదాపు 35,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే అన్నింటికి మించి రైతు బంధు లాంటి పథకాలు ఇచ్చి ఫ్లోరోసిస్ ని రూపుమాపే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం చేసి చివరికి మీ టైలెండ్ గ్రామంలోని ప్రతి చివరి మడిదాకా నీళ్ళిచ్చి భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే పంజాబ్ని హర్యానాని తలదన్ని మరి ఉమ్మడి తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో నెంబర్ 1 జిల్లా ఎక్కడ ఉంది వరిధాన్యం ఉత్పత్తిలో అంటే మీ నల్గొండ జిల్లాగా నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. ఏం చేసిండయ్యా కేసీఆర్ అంటే ఇవాళ ఇంతున్నోడు అంతున్నోడు ఎవడు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. ఏం చేసిండు కేసీఆర్ గారు? ఒకడు అంటాడు అప్పుల పాలు చేసిపోయినాడు కేసీఆర్ అంటాడు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పినా రిజర్వ్ బ్యాంకు అది నువ్వు చెప్పేది తప్పురా సన్నాసి 8 లక్షల కోట్ల అప్పు తప్పు అని చెప్పినా సిగ్గొస్తలేదు రేవంత్ రెడ్డికి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది తెలంగాణ వచ్చినాడు అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3, 2023 నాడు దిగిపోయినాడు తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు చేసింది 2,80,000 కోట్ల అప్పు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. ఎందుకు చేసిండు కేసీఆర్ అప్పు? ఎందుకు చేసిండు అంటే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేయడానికి అప్పు చేసిండు. అవును, ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు 6.5 లక్షల మందికి విద్యా బుద్ధులు చెప్పించేదానికి అప్పు చేసిండు కేసీఆర్. ఎస్, గతంలో కేసీఆర్ లేకముందు, కేసీఆర్ రాకముందు మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణలో ఆనాడు 5 మెడికల్ కాలేజీలు కూడా లేకపోతే వాటిని 32 కాలేజీలు చేయడానికి, మెడికల్ కాలేజీలు 32 నర్సింగ్ కాలేజీలు పెట్టడానికి జిల్లాలో ప్రతి జిల్లాలో పేదల కోసం వైద్య విద్య, నర్సింగ్ విద్య అందించడానికి 32 మెడికల్ కాలేజీలు, 32 నర్సింగ్ కాలేజీలు కట్టించడానికి అప్పు చేసినాడు. ఎస్, కరెంటు కష్టాలలో కాంగ్రెస్ వదిలిపెట్టిపోతే ఇవాళ మీ నల్లగొండలోని అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు దామరచెర్లలో కట్టి 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా నిలపడానికి, విద్యుత్ కష్టాలను తొలగించడానికి ఒక్క విద్యుత్ రంగం మీదనే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్,